లావణ్య ఇప్పటికి దాదాపు ఎన్నో ఛానల్స్‌లో ఇంటర్వ్యూస్ ఇచ్చింది. ఒక ఛానల్‌లో మాట్లాడిన విధంగా ఇంకో ఛానల్‌లో లేదు. ఉండట్లేదు. తనే తన మాటలు ఇక్కడ నిజమని చెప్తది, అక్కడ అబద్ధం అని చెప్తది. అసలు ఇంట్లో ఎలా ఉంటది తన బిహేవియర్? అంటే నార్మల్‌గానే బిహేవ్ చేస్తదా? లేకపోతే కొంచెం అరవటం ఇట్లనే ఇప్పుడు మేము చూస్తున్నాము ఈ ఆడియోస్ ద్వారా అసలు విపరీతమైన బూతులు ఇలానే ఉంటదా తన బిహేవియర్? అసలు ఎలా ఉంటది? ఇలాగనే ఉంటదని అప్పుడే మంచిగా ఉంటది. అప్పుడు సైకో అయిపోతది. అప్పుడు తేడా బిహేవియరింగ్. ఆ! కోపం వస్తే ఆగది. హ్మ్. తిట్టేస్తది. హ్మ్. ఆవేశం ఎక్కువ. హ్మ్. మళ్ళీ అంతే ఇక తేడా బిహేవియరింగ్. ఓకే. లావణ్య, మస్తాన్ సాయి ఇద్దరు కలిసి రాజ్ తరుణ్ పైన కేసు పెట్టి ఏం ఏం సాధించాలనుకున్నారు అది అసలు? నాకు అర్థం అవ్వట్లేదు. అసలుగా రాస్తాను ఇల్లు ఇచ్చేస్తా తీసుకో అన్నాడు. ఇది కూడా ఎందుకంటే ఇప్పుడు నాకు మూవీ ఇండస్ట్రీలో రాకడం ముందు చూసుకుంది. ఈవిడ చూసుకుంది. చూసుకుందని చెప్పేసి అదొక వీళ్ళు ఉన్నారు, కలిసి ఉన్నారు. వీళ్ళు ఒక్కటి నేను గమనిస్తున్నారు లేదో, ఒక్క ఫోటోన ఈ మధ్యలో ఉన్న ఫోటో ఆమెతో దిగిన ఫోటోలు పంపిస్తున్నారు. ఇప్పటిగా అవన్నీ ఫోటోలు ఒక 1 year కింద చూపించమనండి ఆమెకు. చూపించగలుగుతావా? 2 years కింద చూపించమని అంత క్లోజ్గా సన్నిధం ఉన్నదా? పట్టుకొని దిగిన ఒక్కటైనా ఉన్నాయి. ఇప్పటిగా మీరు కూడా చూస్తున్నారు అట్లా. ఇప్పటిగా అని అప్పటి బచ్పన్ అప్పటి ఆమె అప్పుడు ఈ రిలేషన్షిప్ ఉన్నారు. శాసన వాడు సరే అయిపోయింది కదా. రిలేషన్షిప్ లో ఉన్నాం మేము 3 years ఏంతో ఉన్నారు. ఉన్నప్పుడు లివింగ్ ఉన్నప్పుడు ఇల్లు ఇచ్చేస్తా అన్నారు, ఇల్లు ఇచ్చేస్తాం అన్నారు, ఇల్లు ఇచ్చేస్తా అన్నారు. అది కూడా ఆమె చూసిందని కృతజ్ఞత భావంతో ఇచ్చేస్తా అన్నాడు. ఏదో కొంత అమౌంట్ కూడా ఇల్లు లేదు కదా ఆమెకు, హోమ్ లేదు. హోమ్ లేదు తీసుకో అని చెప్పి అన్నాడు. కాదు అసలు ఈ అమ్మాయి ఏ వర్క్ చేయదా? ఉదయం నుంచి సాయంత్రం వరకు పనోళ్ళు ఉన్నారు, అంతా ఉన్నారు. ఈ అమ్మాయి ఏం చేస్తుంటది ఉదయం నుంచి నైట్ వరకు? అసలు ఏం చేస్తుందో ఏమో నాకు తెలియదు. లాగేసుకుంటుంది, రూమ్ లో కూర్చుంటది. స్మోక్ ప్యాకెట్లు తీసుకురామంటే స్మోక్ ప్యాకెట్లు తీసుకొస్తా, టిఫిన్ తీసుకురామంటే టిఫిన్స్ తీసుకొస్తా. పొద్దున 6 plates ఏమైనా తింటారు. 6 ప్లేట్లు 6 ప్లేట్లు టిఫిన్ తింటది. అది అర్థం కాదు. ఈ మనిషి ఎవరు ఏ జంగల్ అనుకులే, ఏ జంగల్కి వెళ్ళి కట్టుకొచ్చిన అనుకున్నా నేను. ఆమె 6 plate టిఫిన్ తినడం అని, అది వేరే తిండి కూడా వేరే తినడం. ఆమె షాకింగ్ అయిపోతాం. నా టిఫిన్ కే 500 అవుతుంది. ఒక రోజుకి 500 టిఫిన్ కి అయిపోతాయి. తెచ్చినామో 10-12 టిఫిన్స్ ప్లేట్ తీసుకొస్తా, 10-12 ప్లేట్లు తీసుకొస్తా టిఫిన్ లో. నాకు ఒకటే ప్లేట్, అతనికి ఒక ప్లేట్, మీకు 5-6 ప్లేట్లు 10 మనుషుల టిఫిన్ నేను వేసుకొస్తాను అందరికి. జీపే వేస్తుంది, స్కానర్ పంపిస్తా, జీపే వేస్తా అని జీపే నంబర్లు అన్ని ఉన్నాయి అక్కడ. స్కానర్ ఫొటోస్ అన్ని ఉన్నాయి. ఎక్కడెక్కడ పేమెంట్ చేసింది, ఏం చేసింది. అయితే ఒక్కొక్క చనిపోయింది అక్కడ. ఇంతకు ముందు గంజాయి కూడా పాతి పెట్టారు అనే విషయం నువ్వే బయట పెట్టావు. ఇది ఎంతవరకు వాస్తవం విషయం? 100% వాస్తవం. అది అక్కడ పాతి పెట్టిన తర్వాత తీసేసిండ్రు దాన్ని. కానీ పోలీసులు వచ్చినప్పుడు అది చెక్ చేయలేరు. ఓకే. అది బ్యాక్ సైడ్ రూమ్ లో ఉండే అన్నమాట గంజాయి అనేది మొత్తం. చాలా బ్యాక్ సైడ్ రూమ్ లో గంజాయి బ్యాక్ సైడ్ ఉండే. వీళ్ళు వెనక ఒక రూమ్ ఉంటే ఎక్స్పెక్ట్ చేయలేరు పోలీసు వాళ్ళు. సందులో వీళ్ళు మొత్తం చెక్ చేసి, ఇంట్లో చెక్ చేసి వెళ్ళిపోయారు. మొత్తం చెక్ చేసి అది మేడ్ రూమ్ గా, అందులో ఏముంటుంది సైలెంట్ గా వెళ్ళిపోయింది అన్నమాట. ఓకే, అంతే. తర్వాత నేను అలర్ట్ అయిపోయి కార్తిక్ ఇతను కలిసి ఇంకొక పలానా వ్యక్తి అక్కడ తొవ్వి పెట్టేసారు. ఒక తర్వాత తొవ్వి పెట్టేసి తర్వాత తీసిండు అనమాట. తర్వాత ఆ వ్యక్తి అనేట్టు ఆయన వెళ్ళిపోయిండు. అక్కడికి వెళ్ళి పని మనిషి దగ్గరికి వెళ్ళిపోయిండు. ఎవరు? పలానా వ్యక్తి అన్నట్టు ఒక ఆయన, ఇంతకు ముందు చేసిన అతను వెళ్ళిపోయాడు అక్కడికి వెళ్ళి. అతను కూడా ఇది వద్దు అనుకుని వెళ్ళిపోయాడు. అది రాష్ట్రం ఉన్నప్పుడు మంచిగా ఉండే. ఓహో, రాష్ట్రం వెళ్ళిపోయాడు. డిఫరెంట్ కొట్టిన చక్కగా వెళ్ళిపోయాడు. ఆయన కూడా వెళ్ళిపోయాడు, సైలెంట్ గా వెళ్ళిపోయాడు. అది కూడా గోవాకి వెళ్ళిపోయాడు. గోవాకి వెళ్ళి కొంచెం ఒక వేకప్ లక చిన్నగా వెళ్ళి వచ్చేసిండు. గోవాకి వెళ్ళి వచ్చిండు అంతే. అయితే శ్యామి, ఇప్పుడు నువ్వు ఈ ఉదంతం అంతా బయట పెట్టిన తర్వాత నీకు బెదిరింపు కాల్స్ రావటం అనేది జరిగిందా? అవును. ఎవరు చేశారు అసలు ముందు? అక్కడ చందన అనే వర్కర్ ఉంటుంది చెప్పి నా పని మనిషి ఆమె. ఓకే, నువ్వు ఉన్నప్పటి నుంచి తను ఉందా? నీకన్నా ముందు నుంచే ఉంటుంది? ముందు నుంచే ఉంది. తర్వాత తీసేశారు ఆమెని. తీసేసిన తర్వాత మళ్ళీ అప్పుడు చేసిన అనమాట. నాకు బాగా ఎక్కువ అవుతుంది, నేను చెప్పిన స్టార్టింగ్ లో చాకరీ చేసిన అని. తర్వాత చెప్పిన అక్క నాతో కాదు, ఇది ఇంత వర్క్ అంటే నాతో కాదు ప్లీజ్ అంటే. తర్వాత ఇంటర్ తెప్పించింది అనమాట. కాదు షమి, డాగ్స్ ని అసలు ఈమెం కేర్ చేయదా? తమ్ముడే చూసుకుంటాడు. కార్తిక్ చూసుకుంటాడు. ఏమైనా అవసరం ఉంటే కార్తిక్ చెప్పాలా మనము. అన్నకు ఫోన్ చేస్తాడు. కార్తిక్ ఫోన్ చేసి, అది కూడా కార్తిక్ ఫోన్ ఎందుకు లేపడం అంటే, అన్న డాగ్స్ గురించి లేపుతాడు. రాస్తాను సార్ ఎందుకు లేపుతారంటే డాగ్స్ గురించి
ఫోన్ లేపడం ఈమె చేస్తే డేట్గా మాట్లాడతాను, ఈయన కొంచెం కూల్గా మాట్లాడుతాడు అని ఈయన ఫోన్ లేపుతూ ఉంటాడు అంతే. ఓకే. ఆ డాగ్స్ కూడా కేర్ చేయదు, అట్లనే డాగ్ కూడా ఒకటి సరిగ్గా పట్టించుకోపోవటం వల్ల చనిపోయింది. కొంచెం ఏజ్ కూడా అయిపోయింది, ఏజ్ భారీ కూడా అయిపోయింది. ఓకే సరే, అది అసలు విషయమే కాదు. అయితే ఇప్పుడు నిన్ను ఏమని బెదిరించారు, నీకు ఎవరు కాల్ చేశారు? అక్కడ చందన వర్కర్ ఉంటది కదా, వర్కర్ దాంట్లోకి ఫోన్ చేయించారు. ఆమె డైరెక్ట్ ఫోన్ చేయలేదు ఇక. ఓకే నేను లేపా అని నేను కూడా ఫిట్ చేసుకోలే ఆమె నంబరు. ఎవరబ్బా అని లేపిన, మళ్ళీ ఆమె వాయిస్ కట్ చేసిన, ఇక కట్ చేసి మళ్ళీ నేను ఇక మళ్ళీ ఫోన్ చేసింది. ఫోన్ చేసి నువ్వా చందన అంటే అవును నేను, రికార్డింగ్ ఒకసారి వినిపించండి. ఈ కాల్ ఎప్పుడు వచ్చింది మీకు? నైట్ అంటే నిన్న. తనే చేసింది. చెప్పు చందన, నువ్వా? అనుకున్నా. బాగున్నావా? బాగున్నప్పుడే కొట్టింది నాకు, పక్కకే ఉందని. ఆమె ఫ్రీగా మాట్లాడుతుంది, ఆమె గురించి కూడా ఫ్రీగానే మాట్లాడుతుంది. ఫ్రీగా మాట్లాడామె అరే ఇట్లా అని నాకు కొంచెం తేడా కొట్టింది. ఇక పక్కకే ఉంది. చూసినావచ్చు కదా, ఏమైంది మరి? ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు? అది ఎందుకు మాట్లాడుతున్నావు అంటే ఉన్నది చెప్పినాం కదా, ఏమున్నది దాంట్లో అని. ఏమున్నది ఏం చూస్తావు? ఏమైంది అసలు, ఏమైంది చెప్పు కదా. కాదు నేను ఉన్నాను కదా ఆ రోజు, ఉన్నాను. ఇప్పుడు కొట్టలేడా? ఎక్కడ కొట్టాడు, తెచ్చాడు. నేను సాయి నాకు అని చెప్పండి, నేను ఉన్నాను కదా. అవునా? లేదు చంద్ర, కొట్టిండు. కొట్టిండని కదా నేను చెప్తాను. నేను దెబ్బలు ఎడికి వస్తాయి, నువ్వే ఫోటోలు ఎడికి వస్తాయి, నేను కొట్టుకుంటా కావలిచి మరి. నువ్వు అక్కడ అంత అయిపోయినాకనే కదా, నువ్వు వెళ్ళిపోయినాకనే కదా వెళ్ళి అందుకోసం ఉన్నా అని చెప్పి అన్నా కదా. అందుకోసం అంత కోపంగా వచ్చిన నేను అక్కగా అంత నేను కూడా తిట్టలేనా. ఇది కావలిచి అన్నమాట, ఇది నాకు కావలిచి, నేను కావలిచి అంటున్నమాట. రికార్డ్ చేస్తుంది, కావలిచి ఆమె రికార్డ్ చేస్తుందని, ఆవిడ పక్కనే ఉందని నీకు అర్థమైపోయి రికార్డ్ చేస్తుందని అర్థమైపోయి నేను కావలిచి అన్న. ఆ రోజు ఒక రోజు తిట్టాను అన్నమాట, ఈమె ముందు తిట్టాను. అమ్మాయా ఎవరు చేసుకుంటారు, తిట్టానా. ఎవరుంటారు దీంతో మొత్తం వెంటనే వచ్చేసింది. అక్క ఇక్కడ హైదరాబాద్ ఉంది నాక. హైదరాబాద్ లో సికింద్రాబాద్ అక్క. యూట్యూబ్ లో ఎవరి గురించి మాట్లాడుతున్నావు సార్? దేనికి అక్క చెప్పక్క. నేను ఎన్ని రోజులు పని చేసినావు మా ఇంట్లో? 1 month కదా. 1 month లో ఏం చేసినావు? కార్తీక్ కొట్టిందా నిన్ను? కొట్టలేడక్క. కార్తీక్ కొట్టిందా నిన్ను? కొట్టలేడా? కొట్టిందా అని అడిగినా ఎస్ ఆర్ నో చెప్పు. కొట్టలేడా? కొట్టింది అంటున్నా కదా అక్క, అదే కొట్టింది అంటున్నా. నువ్వు ఎక్కడున్నావు చెప్పు. సికింద్రాబాద్ అని చెప్తున్నా కదా అక్క. అడ్రస్ చెప్పు. అడ్రస్ సికింద్రాబాద్ స్టేషన్ కాడికి వచ్చి ఫోన్ చేయ ఒకసారి. సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర ఎక్కడ? మీ మామ పేరేంటి? మా పేరు మహేష్ బాబు. ఎందుకు కొట్టిందో మీకు తెలియదు కదా అక్క, రికార్డింగ్ లో ఉన్నది కదా క్లియర్ గా. ఓకే మరి కంప్లైంట్ ఇవ్వకపోయినావా? నేను ఎట్లా ఇస్తాం అక్క కంప్లైంట్ చెప్పు. ఇప్పుడు ఎక్కడ ఉన్నావు నువ్వు? సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర. ఎక్కడ ఊరు వెళ్తున్నావా? ఎవరు ఎవరు వెళ్తున్నావు? ఏందో అక్క నాకు అర్థం అవ్వట్లేదు, స్టక్ అయితే నేను మాట్లాడు. ఎవరు వెళ్తున్నావు? సికింద్రాబాద్ దగ్గర రూమ్ ఉంటుంది అక్క మాది, చెప్పు. నర్సింగ్ నేనా? అవునా సరే అక్క, లొకేషన్ పంపుతావు నాకు ఒకసారి.
పెట్టేసిందా? నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి రా అని పెట్టేసింది. నీ లొకేషన్ పంపమన్నా, లొకేషన్ పంపితే నేను వచ్చేస్తా అన్నీ అన్నా కడిగేసింది.